హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై లాగ్, మై ఛానల్ పవన్. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళలో చేశారు. సో ఫ్రాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అబౌట్ డేటా ఎంట్రీ మార్కెటింగ్ జాబ్స్ అని. అంటే గైస్, చాలా ఫ్రాడ్ జరుగుతుంది హైదరాబాద్లో. డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పేసి మనం అప్లై చేయకుండా కానీ నౌకరీలోనో, వర్క్ ఇండియాలోనో, అప్నా యాప్లోనో వాళ్ళే మన నెంబర్ తీసుకుని అది మెసేజ్ చేస్తున్నారు, ఈవెన్ మనం అప్లై చేయకున్నా కూడా. సో నేను చెప్తా, రీసెంట్లీ నేను సికింద్రాబాద్లోనే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు 4 or 5 ప్లేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ మోస్ట్లీ నాకు తెలుసు. నేను అరౌండ్ ఒక 5 ఇంటర్వ్యూస్ వరకు అటెండ్ అయ్యాను అబౌట్ డేటా ఎంట్రీ వర్క్ అని, కొన్ని వర్క్స్ అని. సో ఫస్ట్ ప్లేస్ నేను విజిట్ చేసింది ఏంది అని అంటే, మన దిల్సుఖ్ నగర్లో ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి మాత్రం వాళ్ళు ఏమంటారంటే, ఫీజు కట్టిన తర్వాత మీకు ట్రైనింగ్ అని అంటారు. ట్రైనింగ్లో మళ్ళీ 1500 కట్టమని అంటారు. అరౌండ్ 15 days వరకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ నియర్ ఏరియాలోనే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. సో అది ఒకటి ఫ్రాడ్. ఇంకొకటి ఏంటంటే, సెకండ్ వన్ వచ్చేసి మన సికింద్రాబాద్లో ఉంటుంది. సికింద్రాబాద్లో సేమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తాం, ట్రైనింగ్ చేస్తామని చెప్పేసి డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పేసి కూడా ఉంటుంది అక్కడ. అతను అరౌండ్ నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, అక్కడ నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. వెళ్ళిన తర్వాత అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక ఆఫీస్ లాగా మెయింటైన్ చేసుకొని 2 అమ్మాయిలు ఉన్నారు అక్కడ. సో వాళ్ళు నాకు డేటా ఎంట్రీగా అదే ట్రైనింగ్ ఇచ్చా, డేటా ఎంట్రీ జాబ్ ఉందని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అరౌండ్ ఒక 25,000 ఏమో అడిగారు అనమాట. సో నా దగ్గర అంత అమౌంట్ లేవు, ఒక 1500 ఉన్నాయంటే పర్లేదు, నేను సార్తో మాట్లాడి మీకు 2000 ఇస్తా, 2000 డేటా ఎంట్రీ జాబ్ మీకు ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి షీ టాక్ విత్ మీ. సో అప్పుడే నాకు బల్ వెలిగింది. ఆల్రెడీ నాకు ఐ నో హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ పీపుల్. సో వెంటనే ఓకే అని చెప్పి మళ్ళీ వస్తా అని చెప్పేసి నేను వెంటనే దిగేసి, కింద వాచ్మెన్ ఉంటాడు, మణాపురం గోల్డ్, అక్కడ మణాపురం గోల్డ్ ఉంటుంది, అక్కడ వాచ్మెన్ ఉంటాడు. అతన్ని అడిగితే బడా ఫ్రాడ్ है बोल रहे सीधा एक बात, बड़ा फ्रॉड है, నాకు ఆనా పైసా आपका పైసా పోతుంది అని చెప్పేసరికి ఓకే పక్కా ఫ్రాడే కన్ఫర్మ్ అయినప్పుడు, కన్ఫర్మ్ కాగానే అది సికింద్రాబాద్ ఎక్కడ ఉంటుంది అంటే, మణాపురం గోల్డ్ పక్కన మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది, టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడనే ఉంటుంది. అక్కడ మాత్రం మీరు వెళ్ళకండి, వెళ్తే మాత్రం డెఫినెట్లీ మీరు లూజ్ యువర్ మనీ. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ, మన మంజీరా మాల్ దగ్గర, మంజీరా మాల్లో ఉండొచ్చు, మంజీరా మాల్ పక్కన ఉండొచ్చు, కంపెనీ ఉంది సేమ్ డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పేసి. అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఈవెన్ అక్కడ కంపెనీ రన్ అవుతుంది. ఆ కంపెనీ రన్ అయినా కానీ వాళ్ళు పీపుల్స్ ఉన్నారు అక్కడ, కంపెనీస్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక 10 మంది చూసిరనుకో, మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు అరే వీళ్ళు చాలా మంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇది జెన్యూన్ కంపెనీ అని అలా ఫీల్ అవ్వడం కోసం వాళ్ళు కొంతమంది వేరే కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళను అక్కడ తీసుకొచ్చి పెట్టి వీళ్ళు చేయాల్సిన అలా చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఒక ప్లేస్ కుకట్పల్లి దగ్గర. అయితే నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మన బంజారా హిల్స్ కేస్ బేకర్స్ దగ్గర ఉంటుంది. ఇది మాత్రం బడా ఫ్రాడ్. అండ్ రీసెంట్గా వెళ్ళాను, అక్కడ ఏంటంటే వెళ్ళంగానే పేమెంట్ నేను అంటే, ఇప్పుడు వాళ్ళు రిక్రూట్ చేస్తారు కదా, వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు కదా, ఇక్కడ ఎలా ఇంటర్వ్యూ జరుగుతున్నాయి రండి అని. సో అని చెప్పేసి నేను మాట్లాడాను అనమాట.
మేడం ఇలా ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి ఆమె చెప్తే నేను ఏమన్నా పేమెంట్ ఉందా మేడం, పేమెంట్ ఉంటే నేను రానని ఫస్ట్ చెప్పేసిన అనమాట. లేదు లేదు పేమెంట్ ఏం లేదు అని చెప్పేసింది. సరే అని చెప్పేసి అంటే కంపెనీ డైరెక్ట్గా ఆన్ రోల్ కంపెనీ జాబ్ అని చెప్పేసింది. ఆన్ రోల్ అంటే కంపెనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసింది మేడం. సరేలే అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, ఇంకో పర్సన్ వచ్చాడు, కలిసిండు. ఇది ఫ్రాడే అండి. ఎందుకంటే అంటే ఇంకొకటి ఏముందంటే ఒక అమ్మాయికి ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ ప్రాసెస్ అని పంపించారంట. నాకు పంపించిందేమో సామ్సంగ్ ఈ-కామర్స్ కంపెనీ అని చెప్పేసి నాకు పంపించారు. నాకు అప్పుడే తేడా కొట్టేదన్నమాట. డెఫినెట్లీ ఇది ఫ్రాడ్ కంపెనీ 100% అక్కడ ఐ గాట్ ద క్లారిటీ. సో ఏమైందో వెళ్ళాను, ఏమైందో తెలుసుకోవాలి కదా, హౌ ద సిచ్యువేషన్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అక్కడ వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత బీపీఓ అని చెప్పారు, బీపీఓ జాబ్ ఉంది అని చెప్పేసి చెప్పారు. ఓకే బీపీఓ అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది లోపలికి వెళ్ళంగానే మేడం చెప్పుకొని వచ్చింది, ఏంది మేడం 1500 అడవని చెప్పింది. 1500 ఏంటి మేడం అంటే 1500 రిజిస్ట్రేషన్ ఫీ, నెక్స్ట్ 2 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్ ప్లేస్మెంట్ ఉండదని చెప్పింది. నియర్ బై ఏరియాస్లోనే ప్లేస్మెంట్ ఉండదు అని చెప్పింది. సో ఇది ఏ కంపెనీకి వెళ్ళినా కానీ వీళ్ళందరూ అలానే అంటున్నారు. 15 days ఆర్ 650 ఆర్ 2500 ఆర్ 4000 ఆర్ ఇలా అని చెప్పేసి వాళ్ళు మీ యొక్క అమౌంట్ని దే ఆర్ ట్రైంగ్ టు లూట్. వాళ్ళు తీసుకుంటారు. మనం కేసు వేసినా దేనినో ఏమంటారు, అవును ట్రైనింగ్ ఇచ్చాము లాస్, అతను రాలేదు సంథింగ్ ఏదో అని చెప్పేసి మిమ్మల్ని మీ పైసలు మాత్రం తీసుకుంటారు, మళ్ళీ రిటర్న్ ఇయ్యరు. అండ్ అక్కడ బంజారా కేస్ దగ్గరలో నెక్స్ట్ ఇంటర్వ్యూలోనే నేను అడిగినా, ఇది పక్కా ఫ్రాడే కదా. ఐ నో బికాస్ ఆఫ్ నేను చాలా ఇంటర్వ్యూస్ ఇలా ఫేస్ చేశానంటే ఏమన్నది, నో ఇక ఫ్రాడ్ కాదు, తెలుగమే ఇంటర్వ్యూ చేసినాను, కాదు ఫ్రాడ్ కాదు జెన్యూన్ అని చెప్పింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇంకా జెన్యూన్ అని చెప్పినా కానీ తేడా కొడుతుంది, ఎక్కడన్నా కొడుతుంది. అది ఇంకో అమ్మాయి దగ్గర అంట 4000 అడిగినట. అదేంది నా దగ్గర నాకు 15 అడిగా 4000 అడగడం నాకు అడిగింది. డేటా ఎంట్రీ అంటే మళ్ళీ ఏమంటారు, రిఫండబుల్ అవుతుంది అంటారు, మీ ఫస్ట్ శాలరీలో మీకు ఆ అమౌంట్ రిఫండబుల్ అవుతుంది అంటారు. ఇది నెక్స్ట్ 5th ప్లేస్ వచ్చేసి చాలామంది తెలిసిన ప్లేస్, అమీర్పేట అడ్డలా వేసుకొని దే ఆర్ రన్నింగ్ దందా. సో వాళ్ళు దందా రన్ చేస్తున్నారు. అమీర్పేట మెట్రో పక్కనే ఉంటుంది, ఆనుకొని ఉంటుంది బిల్డింగ్లోనే జరుగుతుంది మోసం. సేమ్ అక్కడ కూడా 1500, దెర్ ఇస్ నో మోర్. సో అక్కడ కూడా జరుగుతుంది, అది కూడా పెద్ద స్కామే. సో నేను ఏం చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ అడిగే జాబ్స్కి మీరు వెళ్ళకండి, మీరు ప్రాబ్లంగా ఫేస్ చేస్తారు, మీకు చాలా ఇబ్బందులు పడతారు. సో నేనేమంటున్నానంటే ప్లీజ్ డోంట్ గో టు దట్ ప్లేసెస్. హై స్కామర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. చాలామంది స్కామర్స్ ఉన్నారు, దాంతోపాటు సైబర్ నేరగాళ్ళు కూడా ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేసినానే మనకు వితౌట్ ప్రూఫ్ నథింగ్ ఇస్ దేర్. ప్రూఫ్ లేనిదే ఏం చేయలేదు. వాళ్ళు ఏదో ఒకటి సాకులు చెప్పేస్తారు, లేకపోతే వర్డ్స్ని మార్చేస్తారు, అలా అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకో 6th one వచ్చేసి ఏంటంటే నా లైఫ్లో నేను పే చేసింది. ఇంకోటి ఏంటంటే మన సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది అన్నమాట, జాబ్ వాంటెడ్ దాంట్లో ఒక ఆర్టికల్ వస్తుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే లెటర్స్ రాయాలి, లెటర్స్ రాస్తే మీకు 650 కట్టాలంటారు, తర్వాత 1000 అంటారు, తర్వాత 1500 అంటారు. ఇలా చాలా మంది మోసపోయారు. ఎందుకంటే పర్సనలీ 2 years బ్యాక్ నా దగ్గర ఒక టీం ఉండేది అనమాట. టీం ఉండేది, వాళ్ళు ఇంతమంది మోసపోయారంటే దాదాపు 43 మంది. అంటే ఎక్కడెక్కడి నుంచో ఫ్రమ్ వాళ్ళు మెయిన్లీ టార్గెట్ చేసి తెలంగాణ ఆంధ్ర పీపుల్స్ని
అందులో నాకు ఎక్కువగా కనిపించింది ఆంధ్ర పీపుల్స్, దాని తర్వాత తెలంగాణ పీపుల్స్. వాళ్ళు మొత్తం చెప్పుకొని వచ్చారు, ఇలా ఇలా సిచ్యువేషన్, నా దగ్గర 4,000 ఒక దగ్గర 3,000 అని చెప్పేసి ఆ ఆర్టికల్ రన్ అవుతుంది, ఇప్పటికి కూడా రన్ అవుతుంది. దాన్ని అది నాకు అర్థం కావట్లేదు, అసలు ఎలా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సో ఇది ఇలా స్కాములు జరుగుతున్నాయి అది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకోటి కూడా ఉంది, 7th ప్లేస్ వచ్చేసి మన రాయదూర్ కాడ మన అది ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, ఐ డోంట్ క్లియర్ ఎగ్జాక్ట్లీ, మెట్రో కామె బ్యాంక్ ఉంటుంది. దాని వచ్చి లెఫ్ట్కి వెళ్ళాలి లోపలికి, లెఫ్ట్కి వెళ్ళి అంటే మన ఐకియా రూట్లో అని చెప్పాను కానీ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఐకియా నుంచి వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఆ మెట్రో పక్కనే లెఫ్ట్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక 250 మీటర్స్ 300 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఉంటుంది సరిగా ఉంటుంది, నేను ఒక్కడు ఉండడం. సో అక్కడ కూడా ఇటే జరుగుతుంది. అక్కడ మోస్ట్లీ వాళ్ళు టార్గెట్ చేసేది సాటర్డే సండే. అది ఐటీ కంపెనీ అనుకుంటా. మోస్ట్లీ అక్కడ సాటర్డే సండేని ఇంటర్వ్యూస్ రమ్మని అంటున్నారని నాకు తెలిసింది. సో అది కూడా అక్కడ కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది. అది మీరు జాగ్రత్త, అక్కడ అలాంటి ప్లేసెస్కి అయితే డోంట్ గో. మీకు అంతగా జాబ్ కావాలి, ఇఫ్ యూ నీడ్ ద జాబ్, డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు డూ ద జాబ్ అంటే ఇప్పుడు మనకు జాబ్ మేళాలు జరుగుతున్నాయి. మన సార్ పేరు ఐ కుడెంట్ రిమెంబర్, మన హైదరాబాద్లోనే జరుగుతుంది. అది జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ మంత్ సార్ కండక్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి వారానికి 10 డేస్కి ఒకసారి సార్ కండక్ట్ చేస్తుంటారు. సార్ పేరు అంత ఐడియా లేదు నాకు, ఒకసారి మీరు చూడండి. అక్కడ కూడా మీకు బీపీఓ జాబ్ కావాలంటే ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్, ఐటీ, నాన్ ఐటీ అండ్ ఇంకా చాలా రకాల జాబ్స్ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. డెఫినెట్లీ మీరు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ సీరియస్లీ ద జాబ్ మీన్స్ అక్కడికి వెళ్ళండి. సివిల్ వాళ్ళకైతే మీరు మోస్ట్లీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. సివిల్లో జాబ్ కావాలి అని అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలో, బికాస్ ఆఫ్ నేను కూడా వెళ్ళాను 2-3 times వెళ్ళాను. కానీ ఐ వాంట్ జాబ్ ఇన్ సివిల్ ఉంటే సివిల్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అని. బట్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ అయితే నాకు ఎప్పుడు కనపడలేదు. నేను అరౌండ్ 3 times వెళ్ళాను వన్ సైడ్ ఇంటర్వ్యూ జాబ్స్కి. బట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే నాకు ఎక్కడా కూడా కనపడలేదు. సో అదర్ దాన్ ఎనీ అదర్ బ్రాంచెస్ డెఫినెట్లీ మే గో ఫర్ దట్ జాబ్ మేళా. పక్కా మీకు జాబ్ వస్తుంది. సమ్టైమ్స్ దే విల్ ప్రొవైడ్ ద ఇన్స్టెంట్ ఆఫర్ లెటర్ ఆల్సో. అక్కడ జాబ్ మేళాలోనే ఒక 10 to 15 ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే కూడా ప్రొవైడ్ చేస్తారు మన ఆఫర్ లెటర్ అనేది. సో అలా ఉంటుంది ప్రాసెస్ అక్కడ, అది బాగుంటుంది. కానీ ఇలాంటి స్కామర్ జాబ్లో మాత్రం మీరు బలవకండి. 1500 అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాటర్. ఒక అబ్బాయికి అయితే అర్థమవుతుంది, అమ్మాయికి అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ అవాయిడ్ దెమ్, వెళ్ళకండి. అండ్ డోంట్ గో. ఇంకా అంటే మోస్ట్లీ దీస్ ఆర్ ద ప్లేసెస్ ఆన్ ద వే. ప్లీజ్ అవేర్ ఆఫ్ దెమ్. కొద్దిగా వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండండి. డోంట్ వేస్ట్ యువర్